హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎటువంటి వంట సోడాలు వేయకుండానే అన్ని ఇంట్లో అందుబాటులో ఉండే వాటితోనే ఎంతో సులభంగా స్వీట్ షాప్స్లో కంటే ఎంతో క్రిస్పీగా గుల్లగా కాజాలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. ఈ పద్ధతిలో చేసినట్లయితే 2-3 రోజుల తర్వాత కూడా కాజాలు మొదటి రోజు చేసినట్టే జ్యూసీగా ఉంటాయి. ఈ కాజాలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1.5 కప్పుల వరకు మైదా పిండిని తీసుకోవాలి. మైదా పిండి బదులుగా గోధుమ పిండినైనా ఉపయోగించుకోవచ్చు, కానీ స్వీట్ షాప్స్లో టేస్ట్ రావాలంటే మైదా పిండితోనే కాజాలను ప్రిపేర్ చేయాలి. ఇందులోనే చిటికెడు ఉప్పు, 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యినైనా ఉపయోగించుకోవచ్చు, లేదంటే నూనెతో అయినా సరే చేసుకోవచ్చు. ఈ నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. పిండి అంతా కలుపుకున్న తర్వాత చేత్తో ఇలా పిండిని గట్టిగా నొక్కినట్లయితే ఇలా ముద్దలా అవ్వాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోకి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. వంట సోడా వేయడం వలన కాజాలు గుల్లగా వస్తాయని వేస్తూ ఉంటారండి. వంట సోడా వేయకపోయినా కూడా కాజాలు చక్కగా వస్తాయి. ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం స్టవ్ మీద కడాయిలో 1 కప్పు వరకు పంచదారని తీసుకోండి. ఈ పంచదారని కరిగించుకోవడం కోసం 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకుని అంతా కూడా బాగా కలుపుకోండి. పంచదార మొత్తం పూర్తిగా కరిగిపోవాలి. పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని, అలాగే చిటికెడు కుంకుమ పువ్వుని కూడా వేసుకోండి. కుంకుమ పువ్వు అందుబాటులో ఉంటే వేసుకోండి, లేదంటే వేయకపోయినా కూడా పర్వాలేదు. ఇదంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. ఈ కాజాల కోసం పంచదార ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. గులాబ్ జామున్ కోసం పాకాన్ని ఎలా అయితే పట్టుకుంటామో అంతకంటే కొంచెం ఎక్కువగా పాకాన్ని పట్టుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి పాకం గట్టిపడకుండా ఉండడం కోసం నిమ్మరసాన్ని కానీ లేదా ఇలా చిన్న పటిక ముక్కని కానీ వేసుకోండి. పాకంలో ఇలా పటిక వేయడం వలన 2-3 రోజుల తర్వాత కూడా కాజాలు లోపల భాగంలో ఆరిపోకుండా జ్యూసీగా ఉంటాయి. ఇలా పాకాన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి, లేదా నూనెైనా కూడా పర్వాలేదు. అలాగే 2-3 స్పూన్ల మైదా పిండిని వేసుకుని బాగా కలుపుకోండి. ఎక్కడ పిండి అనేది కనిపించకుండా నెయ్యిలోకి బాగా కలిసేటట్లుగా కలుపుకుని ఈ బౌల్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టి ఉంచుకున్న మైదాపిండి ముద్దను తీసుకుని బాగా కలుపుకుని తర్వాత చిన్న పిండి ముద్దల్లా చేసుకోవాలి. 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నాం కాబట్టి పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇలా పిండి ముద్దల్ని రెడీ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఇందులో నుంచి ఒక పిండి ముద్దను తీసుకుని మిగిలిన ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టుకోవాలి. ఈ పిండి ముద్దను పొడి పిండిలోకి డిప్ చేసుకుని వీలైనంత పల్చగా రోల్ చేసుకోవాలి. మైదా పిండి ముద్దను కలుపుకునేటప్పుడు ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయకుండా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకున్నట్లయితే పిండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రోల్ చేసుకునేటప్పుడు పిండి ఎక్కడా కూడా ఫ్లోర్కి అంటుకోకుండా చక్కగా వస్తుంది. ఇలా వీలైనంత పల్చగా రోల్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన ముద్దలను కూడా రోల్ చేసుకోండి. ఇలా అన్నిటినీ రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క చపాతీ పైన ముందుగా రెడీ చేసుకున్న నెయ్యి మైదా పిండి ముద్దను వేసుకుని మొత్తం అంతా కూడా బాగా అప్లై చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా అంచుల వరకు కూడా బాగా అప్లై చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత పై భాగంలో మరొక చపాతీని ఉంచుకుని మళ్ళీ పై భాగంలో పేస్ట్ని వేసుకుని మళ్ళీ మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇదే విధంగా ఎన్ని చపాతీలను అయితే రోల్ చేసుకున్నామో అన్నిటినీ ఒకదానిపైన ఒకటి పెడుతూ మధ్యలో ఈ పేస్ట్ని అప్లై చేసుకుంటూ పెట్టుకోవాలి. ఈ చపాతీల మధ్యలో ఈ పేస్ట్ని అప్లై చేస్తున్నాం కదండి, దీనివల్లనే మనం ఆయిల్లో కాజాలను ఫ్రై చేసేటప్పుడు అవి పొరల కింద విడిపోతాయి. ఇలా ఎన్ని చపాతీలను అయితే రోల్ చేసుకున్నారో అన్నిటినీ ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ ఒక చపాతీలాగా రెడీ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒకవైపు నుంచి రెండో వైపుకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రోల్ చేసుకోవాలి. చివరి భాగంలో మళ్ళీ ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలి, లేదంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కాజాలు విడిపోతాయి. ఇలా మొత్తం అన్ని చపాతీలను కలుపుకొని ఒక రోల్లా తయారు చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకుని ముందుగా ఎడ్జెస్ని కట్ చేసుకోండి. తర్వాత ఇలా 1/2 ఇంచ్ మందంలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం రోల్ని ఇలా 1/2 ఇంచ్ మందంలోకి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముక్కను తీసుకుని ముందు ఇలా వేలుతో ప్రెస్ చేసుకోవాలి. తర్వాత రోలర్ తోటి ఇలా కొద్దిగా రోల్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మొత్తం అన్ని ముక్కలను కూడా కొద్దిగా ప్రెస్ చేసుకుని రోల్ చేసుకుని తీసుకోవాలి. మీకు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాతే పొరలన్నీ క్లియర్గా కనిపిస్తాయండి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. కాజాలకు నూనె ఎక్కువగా వేడి ఉండకూడదండి. మీడియం హీట్లో ఉండగానే కాజాలను నూనెలో వేసుకోవాలి. ఇలా కడాయికి ఎన్ని అయితే పడతాయో అన్ని కాజాలని వేసుకోండి. ఆయిల్ వేడయ్యేసరికి కాజాలన్నీ కూడా ఇలా పైకి తేలుతాయి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నూనె వేడిగా ఉన్నప్పుడు కాజాలు వేసిన హై ఫ్లేమ్లో పెట్టి వేయించిన లోపల వరకు సరిగ్గా ఫ్రై కావు. అలాగే ఇలా పొరల కింద విడిపోకుండా దగ్గరగా ఉండిపోతాయి. ఇలా మంచి రంగులోకి వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి బయటకు తీసుకోండి. రెండో బ్యాచ్ వేసేటప్పుడు నూనె వేడి ఎక్కువగా ఉన్నట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకుని ముందు కాజాలను వేసుకుని తర్వాత ఆన్ చేసుకోండి. అప్పుడు అవి కూడా పర్ఫెక్ట్గా వేగుతాయి. ఇలాగే అన్నిటినీ ఫ్రై చేసుకోండి. ఈ కాజాలన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ముందుగా రెడీ చేసుకున్న పాకంలోకి వేసుకోవాలి. పాకంలోకి కాజాలు వేసుకునే టైంకి కాజాలు గోరువెచ్చగా ఉండాలి. అలాగే పాకం కూడా గోరువెచ్చగానే ఉండాలి. అలాగే వేయించుకున్న కాజాలను పాకంలో వేసుకున్న తర్వాత 20 నుంచి 30 సెకండ్ల పాటు పాకంలో ఉంచుకుని తర్వాత బయటకు తీసేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచినట్లయితే కాజాలు మెత్తగా అయిపోతాయి. ఇలా మొత్తం కాజాలను పాకంలో వేసుకుని వాటికి పాకాన్ని పట్టించుకుని మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ కాజాలను ఒక్క అరగంట పాటు పక్కన పెట్టినట్లయితే వీటిపైన ఉండే పాకం అంతా పూర్తిగా ఆరిపోతుంది. లోపల మాత్రం జ్యూసీగా ఉంటుంది. నేను చూపించిన ఈ 1.5 కప్పు మైదాపిండి క్వాంటిటీతో అయితే దాదాపుగా 20 వరకు కాజాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ కాజాలను ఎయిట్ ఎయిట్గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 4 నుంచి 5 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే ఎలాంటి వంట సోడాలు వేయకుండానే ఈ కాజాలు చాలా క్రిస్పీగా జ్యూసీగా కూడా ఉంటాయి. కేవలం ప్రిపేర్ చేసిన రోజున మాత్రమే కాకుండా 2-3 రోజుల తర్వాత కూడా లోపల భాగంలో ఇంతే జ్యూసీగా కూడా ఉంటాయి. ఈసారి కాజాలను ట్రై చేసేటప్పుడు ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.